కేబినెట్ విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పటికీ మంత్రి పదవిపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందంటూ ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కూడా మనసులో మాటను బయట అనేశారు. దీనిపై అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడికి మంత్రి పదవిపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కొత్త మంత్రుల విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని అన్నారు. తన తమ్ముడికి మంత్రి పదవి వస్తుందన్న విషయం కూడా తనకు తెలియదన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అటు రాజగోపాల్ రెడ్డి విషయం సంబంధించి కూడా మంత్రి కోమటిరెడ్డి ఏది తెలియదు అంటూ కూడా చెప్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. మంత్రివర్గ విస్తరణపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఏకంగా అసలు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం లేదని మంత్రిగా గత 2 రోజులుగా ఈ విస్తరణపై జరుగుతున్నటువంటి ఊహాగానాలపైన నాకు ఎవరూ నన్ను సంప్రదించలేదు, ఏ మంత్రి తనకు అవకాశం వస్తుందని చెప్పి కూడా ఎవరు నాతో మాట్లాడిన సందర్భాలు లేవని చెప్పేసి ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో లాబీలో మాట్లాడారు. ఇదే సందర్భంలో మరొక ఇంకో ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటంటే ఏకంగా తన సోదరుడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన విషయంపై కూడా తనకు క్లారిటీ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా అని చెప్పి తనే కొంత వివరాలు సేకరించే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. మీడియా ప్రతినిధుల దగ్గర కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకుల దగ్గర నుంచి కావచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మంత్రి పదవి వస్తుందా లేదా మాత్రం తనకు సమాచారం లేదని, ఒకవేళ వచ్చేది ఉంటే మీకు విషయం ఏదైనా సమాచారం ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన మంత్రి పదవిపై విషయం ఆరా తీసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో ఇద్దరు సోదరుల మధ్య నిన్నటికి నిన్న రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి దాంతో హోంమంత్రిగా చేయాలని ఆసక్తిగా ఉన్నాను, హోంమంత్రి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడాడు. మొత్తంగా కూడా మంత్రివర్గ విస్తరణ రాజగోపాల్ రెడ్డి చుట్టూ కూడా చాలా ప్రాధాన్యత అంశంగా రాజగోపాల్ రెడ్డి చుట్టే కొంత చర్చలు జరిగాయి. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున అట్లా ఇన్నర్ అసెంబ్లీ లాబీలో కావచ్చు, బయట మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపైన వెంకటరెడ్డి మాత్రం భిన్నంగా స్పందించారు. మీడియాలో మాత్రం ఈ జరుగుతున్న ప్రచారానికి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదు, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందనే దానిపైన అని చెప్పేసి కుండబద్దలు కొట్టాడు. అదే సందర్భంలో ఇద్దరు సోదరులు ఇలా విభిన్నంగా ఒకవైపు మంత్రివర్గ విస్తరణ పైన మాట్లాడడం పట్ల మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ మంత్రివర్గంలో ఇప్పటికీ ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి వర్గంలో ఉండగా రాజగోపాల్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇస్తారా లేదా, ఇద్దరు సోదరులు ఒకే మంత్రివర్గంలో ఒకే జిల్లా నుంచి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి పొలిటికల్ గా అని చెప్పేసి కొద్ది రోజులుగా ఇటు నల్గొండ జిల్లాలతో పాటుగా రాష్ట్ర కాంగ్రెస్ లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకే సామాజిక వర్గం ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే పార్టీలో మిగతా వర్గాలు కావచ్చు, అదేవిధంగా మిగతా జిల్లాలకు నుంచి కొంత క్యాడర్ నుంచి, అదేవిధంగా నాయకుల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి అధిష్టానం, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్వతహా కొంత ఇలాంటి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. తన అంతరింకుల వద్ద కావచ్చు, తన సంబంధించిన నాయకుల వద్ద చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇలాంటి సందర్భంలోనే ఆ రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణ పైన సమాచారం లేదని చెప్పడం ఒకవైపు అయితే, మరోవైపు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ పైన కూడా పూర్తి స్థాయిలో తమకు సమాచారం చెప్తున్నాడు. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకలాగా, మరోవైపు సోదరుడు రాజగోపాల్ రెడ్డి మరోలాగా ఇట్లా మంత్రివర్గ విస్తరణపై విభిన్నంగా వ్యాఖ్యానించడం మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.